ప్రవచనకర్త గరికపాటి అందరికీ పరిచితులు. పంచి డైలాగులు విసురుతూ పురాణాలకు, ఆధ్యాత్మిక అంశాలకు మసాలా జోడించి ప్రవచనాలు చెబుతూ ఉంటారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు బాగా పాపులారిటీ వచ్చేసింది. కానీ గరికపాటి వ్యక్తిగత జీవితంలోని విషయాలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. గరికపాటి నిజ జీవితం గురించి కామేశ్వరి అనే ఆమె చాలా విషయాలు బయటపెట్టారు. వదిన వరుసయ్యే ఆమెను బలవంతంగా వివాహం చేసుకున్నట్లు వివరాలు తెలియజేశారు. వ్యక్తిగత జీవితంలో భార్యను ఇబ్బంది పెట్టినట్టు పేర్కొన్నారు. చాలా ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని మరో వివాహం చేసుకుని ఉంటున్నారని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా నెటిజన్లు గరికపాటిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. వదినంటే తల్లితో సమానం, అటువంటి మహిళను కామించడం ఎంతవరకు కరెక్ట్? వావి వరుసలు లేకుండా వివాహ సంబంధాలు చేసుకోవడం సరైనదేనా? బలవంతంగా పెళ్లి చేసుకోవడం, కాపురం సాగించడం ఎంతవరకు కరెక్ట్? పదే పదే శ్రీరాముడు గురించి చెప్పే గరికపాటి నిజ జీవితంలో ఆయన ఆదర్శాలు తొంగలో తొక్కేశారా? ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని సికింద్రాబాద్ దగ్గర యాప్రాల్లో సీక్రెట్ కాపురం ఎందుకు? అందుకే ఎవరిని గరికపాటి తన ఇంటికి రానియడం లేదా? సోషల్ మీడియాలో నెటిజన్లు ఇప్పుడు ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. అందరికీ ఆదర్శాలు వల్లించే గరికపాటి వీటికి సమాధానాలు చెప్పాలి అంటున్నారు. గరికపాటి మీద విమర్శలు తెచ్చిన మహిళ కొన్ని ఆధారాలు కూడా చూపించడం గమనార్హం. ఇక్కడే మరో విషయం గమనించాలి. ఈ విషయాల మీద గరికపాటి ఒక పోస్ట్ పెట్టారు. ఈ ఆరోపణలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ మీద కేసు పెడతామని హెచ్చరించారు. అంతేకాని ఆ మహిళ చెప్తున్న విషయాలకు సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కనీసం గరికపాటికి ఎన్ని పెళ్లిళ్ళయ్యాయి, వాళ్ళ వివరాలు ఏమిటి అన్న స్పష్టత కూడా ఇవ్వలేదు. దీంతో గరికపాటి ఎపిసోడ్ మరింత సస్పెన్స్ గా మారింది.